ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము అక్టోబర్ నెల 10వ తారీఖు 2025. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలిసి కొనుమని చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన సహోదరులారా, మనం దేవుని పనికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో దేవుడు మనల్ని గొప్పగా ఉపయోగించుకుంటారు. ఆయన ఆత్మచేత నడిపించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. మనం దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ ప్రభువు మనల్ని నడిపిస్తారు మరియు సరైన స్థలానికి తీసుకువెళ్తారు. ఇక్కడ ఫిలిప్పు రథం కంటే వేగంగా ప్రయాణించి ఇథియోపియా నపుంసకుడిని చేరుకోగలిగాడు. ఒక నపుంసకుడు తన రథంలో పోతూ ఉంటే యెషయా గ్రంథము వివరించడానికి ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించి రథము దగ్గరికి కలుసుకునేలా చేశాడు. ప్రభువైన యేసు సువార్తను ఫిలిప్పు అతనికి వివరించి అతనికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకెళ్ళింది మరియు నపుంసకుడు అతన్ని మళ్ళీ చూడనే లేదు. కానీ అతడు తనకు పొందిన రక్షణ కోసము ఆనందించాడు. కనుక మనం కూడా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే దేవుని ఆత్మ మనలను బలంగా నడిపిస్తారు. ఇతరులకు ఆశీర్వాదాల మార్గంగా ఉందాము, అంటే ఒక బ్లెస్సింగ్స్కి ఛానల్గా మనం ఉందాము. పరిశుద్ధాత్మ ప్రభు ద్వారా మనం నడిపించబడాలి మరియు మనకు కేటాయించిన పనులను నిజాయితీగా చేద్దాం. మనం జీవించే ఈ జీవితం మన కోసమే కాదు, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మేము మీ పనికి సిద్ధంగా ఉన్నాం రాజా, మమ్మల్ని మీ సేవలో ఉపయోగించుకోండి ప్రభువా. అవును తండ్రి, ఫిలిప్పును తీసుకువెళ్ళినట్టుగా పరిశుద్ధాత్మ తండ్రి, ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో అక్కడికి మమ్మల్ని నడిపించండి తండ్రి. అవును నాయన, క్రీస్తు సువార్తను చెప్పటానికి ప్రజలలో తండ్రి క్రీస్తును గూర్చిన అవగాహన కల్పించడానికి, ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడానికి, ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించడానికి మమ్మల్ని కూడా సాధనాలుగా వాడుకోండి నాయన. ఫిలిప్పును ఉపయోగించుకున్న దేవా, మమ్మల్ని కూడా ఉపయోగించుకొని మీరే మహిమ పొందమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అండ్ ఆమెన్. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి. ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చే మార్గంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.